సురగణాக అதாவது మే నావుடைய ప్రభవం పెరుమని నావుடைய తొడకం ఎప్పుడు వచ్చినా ఏమి అనే ఆ తొడకనిని సురగణాக ఈ దేవర్లు మహర్షిహ రిషిలు వీళ్ళొక్కరినేని నా విదుకు అరించలేదు. దేనించి అరించుకోలేదు అంటే అహం ఆదిహి నే వచ్చి ఆదికి వీళ్ళందరికి నాని ఆదికి ఆదికి అంటే మూల కారణంగా నేనే ఉండా. నే వచ్చి నాకు వెనకనే నాతోండే అన్ని తోండ్రినారే తవిర వాళ్ళన్ని నాతోండే తోండ్రిందా నుంచి నాకు వెనక తోండ్రిందా నుంచి నన్ను పట్టి వాళ్ళు ములుసుగా అరించుకుందుకు వెళ్ళవదు అనేదాన్ని చెప్పారు. ఆదిహి దేవానాం మహర్షినాం ఈ దేవర్లాహని దేవర్లు అంటున్నాను సురగణాహ అంటున్నాను ఒకే అర్థం. వాళ్ళు రెండు గురువునే అదే మహర్షయ అని మొదటి వరిలో ఉంది. ఇక్కడ మహర్షినాం వాళ్ళకి మహర్షిలాహని ఈ దేవర్లాహని అన్ని వగల్లోని ఆదిగా ఉండేది నేనే. దానించి వాళ్ళు నన్ను తెలుసుకుందుకు వెళ్ళవదు. నేనంటే నేనే వాళ్ళకి మూల కారణంగా ఉండేవాడు. అతను ఎప్పుడుగా ఆ కార్యం వచ్చి కారణాన్ని పురించుకుందుకు వెళ్ళవదు. కారణం వచ్చి కారణుடைய ముళు దీనిని పురించుకుంటూ వెళ్ళదు. ఇప్పుడు ఆభరణం ఒక తంగ ఆభరణం ఉంది అంటే ఆభరణం ఒక గాజు లేకపోతే ఒక గొలుసు ఉన్నది అంటే ఆ గొలుసు తన్నుடைய ప్రభావాన్ని అది తెలుసు. నాగానే ఒక గొలుసు నేను వచ్చి ఈ వేళపాడుతో ఉండాను అటానిసింత అది చెప్పచ్చు. కాబట్టి తంగనుடைய ముళు ప్రభావాన్ని అది ఎట్టా చెప్పిందిలోను అది ఎన్నో వగైలో ఎన్ని విధంగాని దాన్ని చెయ్యచ్చు అనేదాన్ని ఆ ఒక ఆభరణం పురించుకున్నా అంటే కండిపుగా దాని నుంచి వెళ్ళవదు. దానే ఇక్కడ చెప్పారు. ఆ మూల కారణాన్ని కార్యం పెట్టి మూల కారణాన్ని మన ఓరలవుకే తెలుసుకుందుకు వెళ్ళవనే తవిర అంటే అది వచ్చి ఎల్లైకి ఉட்பட்டதுగా ఉంది. ఈ కార్యం అనేది ఈ కారణం అనేది ఎల్లైకి ఉட்படாது నీకమర నిరంజు ఉంది. దానికి ఒక విధమైన ఎల్లై అనేదే బౌండరీ అనేదే లేదు అటానేప్పుడు దాని మన ముழுமைగా పురించుకుందుకు వెళ్ళవదు. అన్నికి మూల కారణంగా ఉండేది ఒకటి, అడతొచ్చి ఇన్ఫైనైట్ గా అది వచ్చి ఎల్లైకి ఉட்படாததுగా ఉండేదానించి దీన్ని మన నుంచి పురించుకుంది. ఆ దేవర్లని మహర్షి నుంచే పురించుకుంది వెళ్ళనప్పుడు దాన్ని మన ఎట్ట మనుషులుగా ఉండేవాళ్ళు మన ఎట్ట అదిని అభిమానం దేహ అభిమానం వద్దే ఉండే మన నుంచి ఎట్టా పురించుకుంది వెళ్ళవును. అది కష్టం అనేది మనదిలో తెలుసుకోలే. ఆ సూక్ష్మంగా ఉండేదానించి సూక్ష్మత్వాత్ దుర్విజ్ఞేయత్వాత్ సూక్ష్మత్వాత్ అంటే వద్దు నుణుకంగా అది ఉండేదానిచ్చి దాన్ని మన తెలుసుకుంటూ వెళ్ళవద్దు. అనగా దుర్విజ్ఞేయత తెలిసేది కఠినం. దేనించి కష్టం అని చెప్పారు. మన ఈ అరియామైలోనే మూழ்గిపోయి ఉండేదానిచ్చి అజ్ఞానాన్ని ప్రధానంగా ఎంచుగా ఈ నామరూపాలోనే ఉండేదానిచ్చి ఆ వాసనలో ఉండి విడకేది అనేది కష్టంగా ఉంది. ఆ అభ్యాసం అనేదాన్ని తిరిగి చెయ్యబోతే ఇది దిల్లో ఉండి విడుపడేది అనేది వద్దే కష్టం అనేదాన్ని ఇక్కడ సూక్ష్మంగా చెప్పారు. ఆ అభ్యాసానికే ఈ విభూతి యోగం అనేదేని తిరిగి అభ్యాసం ఆ గ్లోరీని ఆ విభూతిలని దేవుడుடைய ఆ విభూతిలాని మన మనసులో తిరిగి ఎంచంగా మనకు ఈ నామరూపాల ఉండే ఆ పట్టు అనేది కొంచెంగా మనకు విడహిందుకు ఆరంభించిన అనేది ఇక్కడ చెప్పారు. ఇంకొత్త ఒక మాట చూస్తా. నా మే విదుహు సురగణాహ ప్రభవం న మహర్షయ అహం ఆదిహి హి. ఇక్కడ హి అనేదానికి గేననిల్ అనే అర్థం ఇచ్చిండారు. ఇండీడ్ అనే ఇంగ్లీష్ లో అయితే ఇండీడ్ అதாவது ఉண்மையாக కండిపుగా అనేట అర్థం. ఉண்மைలోనే వాళ్ళ వీళ్ళ ఒక్కరి నుంచి దీన్ని పురించుకోలేదు. ఏంటంటే అహం ఆదికి నేను ఆదిగా ఆది అంటే మూల కారణంగా నేను ఉండాను. సర్వసఖ అంటే అన్ని వకైలోని నేనే ఈ దేవర్లాహని రిషిలాహని నేనే మూల కారణంగా ఉండేదానిచ్చి
వీలు నావుடைய ప్రభావాన్ని அறிஞ்சுకుందుకు వెళ్ళవదు అనేదాన్ని ఈ 2வது శ్లోకాలు చెప్పినారు. அடுத்து 3வது శ్లోకాలో ఈశ్వర స్వరూపాన్ని మొదటి లైన్ లో చెప్పారు. 2வது లైన్ లో ఆ దేవుడే ఆ ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకునేదాన్ని ఉండే భయం ఏమి అనేదాన్ని చెప్పారు సుతాడి. ఈ మొదటి లైన్ ఈ 3வது శ్లోకానుடைய మొదటి లైన్ ఈ 10வது చాప్టర్னுடைய సారంగా அமைஞ்சிది అటాచి గురుపరానంద சொன்னார். ఈ దేవుడుடைய ఆ స్వరూపాన్ని నిర్గుణంగాని సగుణంగాని అతను ఎట్టా ఉండారు అనేదాన్ని ముழுமைగా చెప్పే వరిగా ఇది ఉంది. దీనే మన ఇంకా ఈ 10, 11, 12 ఈ 3 అధ్యాయాల్లోని ఈ దీనిuடைய విளக்காణ్యే మన చూడపోయేము. 3வது శ్లోకం యో మామజం అనాదించ వేతి లోకమఖేశ్వరం అసమ్మూఢస్స మర్త్యేషు సర్వపాపై ప్రముచ్యతే. యో మామజమనాదించ వేతి లోకమహేశ్వరం అసమ్మూఢస్స మర్త్యేషు సర్వపాపై ప్రముచ్యతే. యః మాం అజం అనాదిం చ వేతి లోకమహేశ్వరం అసమ్మూఢః సహ మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. దీనిలో మొదటి లైన్ లో సుండా మాం ఎన్నై అజం అజం అంటే పిరపట్రవన్. ఏற்கனவே మన ఇది నింద మాట చూసిండాము. దేవుడు వచ్చి దేవుడికి పిరప్పు అనేది లేదు. దేనికోసం అనాదిత్వాత్ వాడికి ఆదియే లేనిదానించి ఆది లేనిదానించి వాడు పిరపట్రవన్గా ఉన్నాడు. அடுத்தது అనాదిం అనాదిగా ఉండేదానించి ఆది లేనిదానించి వాడికి పిరప్పు అనేది దొరకదు అనగా ఆది లేదు అన్నిటిని వీడే తొడకంగా ఉన్నాడు అటనేప్పుడు தொடக்க அன்னைக்கு காரணங்கா ఉండేదానించి వాండుకు కాస్ట్లెస్ కాస్ట్ అதாவது కారణమற்ற కారణంగా వాండుకు ఒక కారణం అనేది తేవలేదు. వాండుకు ఏ కారణని లేదు అనేది కాస్ట్లెస్ కాస్ట్ అంటే కారణమற்ற కారణం. వాండుకు ఏ విధమైన మూల కారణం అనేది దొరకదు. అన్నికి మూల కారణంగా వాండే ఉన్నాడు. మనం ఏற்கனவே చూసాము అన్నికి ఉపాదాన కారణం అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా ఆ దేవుడే ఉంటారు అటని చూసిండాము. దానే ఇక్కడ ఎత్తుకోవచ్చు. ఆ సగుణంగాని ఈ అజం అనాదిం అని చెప్పేదిలో నిర్గుణ స్వరూపాన్ని చెప్పారు. ఆ గుణమట్ర ఆ స్వరూపం దీనిuடைய విளக்கம் మన 13வது అధ్యాయాన్ని వినగానే చూస్తాము. ఇక్కడ వచ్చి సగుణంగా ఉండే ఆ లోక మహేశ్వరం చెప్పేమిక లోకమహేశ్వరం அடுத்தபடுంది. ఆ లోకమహేశ్వరం ఏమి ఈ ఉలహాని ఏమి అన్ని ఈ ఉలహానికి అన్నిహిని அவ ஈசன்கா ஈசன்ட்ட கட்டுப்படுத்தை வாண்டுடைய வசால பெற்றுக்கொண்டே வாண்டு கட்டுப்படுத்தை வாண்டு இறைவன் ఈ ఉలహానికి అన్నిటిని మహేశ్వరన్ మహా ఈశ్వరన్ గా ఉండేవాడు. వాండుடைய ఆ కట్టుపాడులో వాళ్ళుடைய ఆర్డర్ లోనే అన్ని ఇయంగుతానే ఉంది. వాళ్ళుடைய ఆర్డర్ అంటే இதுல వచ్చి మనం వచ్చి ఒక యజమాని ఎట్టా కంట్రోల్ చేసేయండి ఒక తొలిలాలిని వీళ్ళని అట్ట మారి ఎంచకూడదు. ఇది వచ్చి ఆ నేచురల్ గా ఉండే ఒక ఆర్డర్లీనెస్ ఆ ఒక ఇయర్కైగానే ఆ స్వభావంగా ఉండే దాని తన్మైలో అది అట్టనేని ఒక ఆర్డర్ గా ఒక మురైగా అది వచ్చి ఇక్కడ ఆర్డర్ అంటే కంట్రోల్ లేదు మురైగా అది అన్ని నేని మన ఏற்கனவே జగత్ చక్రం అనేదిలోంతా చూసిండాము. అన్ని నేను ఎట్టా మురైగా செயல்படுతుంది అనేదాన్ని ఆ మురైపడి అన్ని செயல்பడేదే ఇక్కడ చెప్పారు. అదే ఆ ఈశ్వరనుடைய తన్மை. ఆ ఈశ్వరన్ అనేప్పటికేని అన్నినేని ఆ మురైగా ఇయంగిందుకు వాటి ఇరుపు ఆ చేతనాన్ని వాడి ఆ
సత్తు సిత్తుగా తన ఉండి ఆ ఇరుపు ఉణర్వుగా ఉండి అన్నిని ఆ ఇయ్యక్కపెట్టుతా ఉన్నాడు. ఆ మురైగా ఇయ్యంకేదానికి అంటే అధిష్టానంగా ఉండాండు అనేదే మన గురించుకోవాలి. ఇక్కడ லோக மகேஸ்வரம். மகேஸ்வரம் இப்புலன்களுக்கு அப்பாற்பட்டு அறியாமைன்னு దానిடைய విளைவுలని ఎదినే లేనివాడు అట ఉండే ఈ దేవుణ్ణి. ఈ నా మాం అంటే నన్ను యహ వేతి దోరు యహ అనేది మొదటుంది. యహ వేతి అంటే దోరు అరించుకుంటున్నారో ఇట అజం అనాదిం అనేది వచ్చి నిర్గుణ స్వరూపం. లోక మహేశ్వరం అనేది సగుణ స్వరూపం. ఇట రెండు గాని నన్ను దోరు సగుణ స్వరూపం గాని నిర్గుణ స్వరూపం గాని దోరు నన్ను తెలుసుకుంటున్నారో సహ వాళ్ళొచ్చి అసమ్మూఢ. అసమ్మూఢ అంటే మూఢ అంటే అవివేకిలు అర్థం. ఏది పట్టి తెలాని వాళ్ళు అర్థం. సమ్మూఢ అంటే బాగా ఒకటినే తెలాని వాళ్ళు. అసమ్మూఢ అంటే ఆ తన్మై లేని వాళ్ళు. ఆ మదిమయకం అనేది ఫుల్ నీంగిన వాళ్ళు, బాగా పురించిన వాళ్ళు. ఆ ఈశ్వర స్వరూపాన్ని బట్టి బాగా తెలివిగా పురించిన వాళ్ళు అని అర్థం. ఇక్కడ దానికి ఆపోజిట్ వర్డ్. ఆ మొదట ఆ అనే ఎഴുத்து వచ్చిన దాని నుంచి సమ్మూఢ అంటే మదిమయకం ఉండేవాళ్ళు. ఇక్కడ వచ్చి దాది నీంగిన వాళ్ళు. ఏ విధమైన ఆ మోహం ఎదినే లేకుండా బుద్ధి వచ్చి బాగా తెలివిగా ఉండేవాళ్ళు. ఈ మోహాన్ని వశపడరు వాళ్ళు. అట్టగా క్లీన్ ఆ జ్ఞానాన్ని బాగా తెలిసిన దాని నుంచి ఈ నిర్గుణ సగుణ విషయాలనింత బాగా పురించిన దాని నుంచి వాళ్ళకి ఏ విధమైన మోహాన్ని వాళ్ళకి దొరకదు. వాళ్ళే అసమ్మూఢాగా అట్ట ఉండేవాళ్ళు. ఈ ఈశ్వర జ్ఞానాన్ని తెలిసిన దాని నుంచి వాళ్ళు ఏమవుతున్నారు, బుద్ధిలో తెలివి వచ్చింది వాళ్ళకి. వాళ్ళు மர்த்தியேசு. மர்த்தியேசு అంటే మరణిక్కిరవర్களுள், అదావదు మర్త్ మృత్ అంటేనేని మరణం అర్థం. ఈ మరణం దోరుకొస్తుంది ఈ మనిదర్లాగా ఈ జీవన్లాగా అనే దాని నుంచి మర్త్య దీని వచ్చి మనిదర్களுள் సార్థెత్తుకుంటున్నాము. మర్తియేసు ఉంటే మనుషులలో అన్ని మనుషులలో వీండొచ్చి తెలివైన వాడు అని అర్థం. ఈ జ్ఞానాన్ని దోండు తెలుసుకుంటున్నాడో వాండొచ్చి ఈ మనుషులలో బాగా తెలివైన వాడు. మీకు ఈ మది మయకం అనేదే వాండుకు ఉండదు. అటువంటి వాడు సర్వ పాపైకి ప్రముచ్యతే. వీండు ఈ పల రెండాவது లైన్ లో ఆ బలాన్ని ఏం చెప్పారంటే అన్ని పాపాలోండిని వాడు విడుపడుతున్నాడు. శుద్ధంగా వాడికి దుఃఖం అనేది లేకుండా సకాపోతుంది. ఏ విధమైన దుఃఖం వచ్చింది వాయిపే లేకుండా వాడికి సకాపును. పూర్ణ దుఃఖ నివృత్తి అవుతున్నాడు. తెలిసో తలాన్నో ఎన్నో పాపాలు నడిచిపోతుంది. దానిలోండి అన్నిలోని వాడు విడుపడుతున్నాడు. దీనికి దానికి ఏ సంబంధం? ఇది దుఃఖం. ఇప్పుడు మన కష్టపడేమో నాకు ఏదో ఒక ప్రచన అవుతుంది అన్ని వచ్చి మన వ్యవహారాలు ఉండేది. దీనికి ఈశ్వర జ్ఞానానికి ఏం సంబంధం? దానిచ్చి మనకెట్టా దుఃఖం పోను అంటే దీన్ని మన ఏற்கனவே చూసినదే. అదావదు ఈ దుఃఖానికి ఇప్పుడు కొంచెం ముందైతే మన ఫస్ట్ శ్లోకం రెండవ శ్లోకం చూసే ఇప్పుడు కూడా దాన్ని చూసాము. ఈ దుఃఖానికి మొదట దీన్ని చూసేప్పుడు చూసాము. ఆ ప్రయోజనాలు విభూతినుடைய ప్రయోజనాలు చూసేప్పుడు చూసాము. ఈ ఉలహం వచ్చి మోహానికి కారణంగా ఉండేది అటాడిసి ఉన్నప్పటికీ మనం ఏం చేసేము ఈ ఉలహం అనేది అన్నినేని దేవుండే అటాడిసి ఆ జ్ఞానం పురింజంగా కొంచెంగా ఈ నామ రూపాల ఉండే ఆ అఫినిటీ ఆ పట్టుదల అనేది కొరంజిద్దుగా ఆరంభించును. మన కన్నోటాన్ని ఆ నామరూపాన్ని ఉడిసి
ఆ అధిష్టానాలు పెట్టిందుకు ఆరంభించడం. అదే ఇక్కడ ముఖ్యం. అట్ట పెట్టంగా ఈ నామరూపాలు మన ముఖ్యత్వం ఇచ్చేప్పుడుగే అనిత్యంగా ఉండే అదింతా మనని సుఖం ఇచ్చును అని ఎంచుకు దాని వెనగాతి మనసు పోతా ఉంది, దానిలో బంధపడుతుంది. అప్పుడే దుఃఖం అనేది వస్తుంది. మన ఈశ్వరన్ అటనే ఆ భావానికి పొయ్యేప్పటికి ఆ స్వభావాల్ని వాత్సేయంగా చెయ్యి తట్టితే ఆ సౌండ్ రానే చేసిన ఇది దాని అన్ని దాని స్వభావాలు ఎట్టా నడుతా ఉంది అనే ఆ నుణుక్కాని మన తెలివిగా పురింజుకుందుకు ఆరంభించుతాం. అట్ట ఆ తెలివి రాంగా మనకి మనసులో ఈ తేవలేని ఆ బంధం ఇదింత అమది మయక కుళప్పాలు అనగా ఈ పట్టుదలు రాగద్వేషాలు ఇది అన్ని నీంగిందుగా ఆరంభించిన. అదే పాపానికి కారణం. అన్ని పాపాలుగుని ఈ మోహనే కారణం. ఏ మోహం? ఈ ఉలహం మనకు సుఖాన్ని ఇచ్చును అట అనేసి మన తప్పుగా ఎంచేది. ఆ తప్పుగా అజ్ఞానాన్నించి మనం ఎంచేమిగా అది ఈ ఈశ్వర జ్ఞానం మూలంగా మనకు నివృత్తి అవుతుంది. నివృత్తి అనేప్పటికి మనకు మన అన్ని దుఃఖాలుండిని విడుబడుతున్నాము. ఇదే దీనిuடைய సంబంధం. ఎట్టా ఈ దుఃఖాన్ని పూర్ణ దుఃఖ నివృత్తి ఎట్టా ఈశ్వర జ్ఞానం ఎట్టా ఇచ్చును. నాకు ఇదింత దుఃఖాన్ని ఇస్తాందే నా ఒళ్ళుగాలు పోటు నా నుంచి తాళిందలవలేదే. ఈశ్వర జ్ఞానం ఎట్టా ఈ ఒళ్ళుగాలు పోటు నివృత్తి చేసును అంటే ఈ ఒళ్ళు నిలయట్రదు. ఈ ఒళ్ళు దాని స్వభావం. అది దాని ఇప్పుడు దానివుடைய స్వభావపడి దానికి ఇప్పుడు కుளிర్ కాలం వచ్చిందా, లేకపోతే ఏదైనా దానికి తేవలేనిది ఏదైనా దానికి ఫుడ్ ఇచ్చామా, లేకపోతే ఏదో ఒక కారణాన్నించి దానికి ఆ ఒళ్ళు పోటు అనేది ఆ ఆ గుణాహ గుణేసు వర్తంతే ఇది మత్వ నసజ్జతే. అది దాని గుణాలనుடைய சேர்க்கை నుంచి ఆ ప్రచన అనేది వస్తుంది. అది ఏమిని కండుపిడిచి దాన్ని మన చేసుకున్నాముంటే దానిలోండి విడుబడి రాచ్చు. అట లేదు దీన్ని తాంగే అవ్వాలే అంటే ఇప్పుడు వద్దే హీటా ఉంది, ఆ హీట్ ఏం చేయొచ్చు, ఎలని తాగచ్చు, లేకపోతే దానికి ఏమి మన ఒంటికి ఏది ఒగ్గి అవుతుందో దాన్ని చేసి దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. అట్ట లేకపోతే దాన్ని ఏత్తుకునే మనపక్వం రావాలి. దాని స్వభావం అది అనిత్యం. అది దాని స్వభావాన్ని సూచిస్తుంది. దాన్ని మన వాళ్ళ తిదిక్షై అనే ఆ గుణాన్ని పెట్టి మన ఏற்கனவே చూసిందాము. దాని సాధన చతుష్టయ సంపత్తిలో తిదిక్ష అన్నిని సహించుకోలే అనేదాన్ని. ఊరికే పొలంపుకుంటా సహించుకునేది లేదు. ఇది బుద్ధిలో తెలివిగా పురించుకుని దాన్ని మన ఏత్తుకునేది. అక్సెప్ట్, అకామడేట్. ఊరిగా ఏత్తుకునేది మట్టు లేదు, దాన్ని అకామడేట్ చేయాలి. అకామడేట్ అంటే దాన్ని ఒప్పుకోలే మనసారా. అది నా ఇదే నేనే అన్ని దాన్ని పురించుకునేప్పుడు దాన్ని వచ్చి మనకానే ఎంచేప్పుడు అక్కడ వచ్చి మన దాని విద్యాసంగా ఎంచుతనే ప్రచనలు పూరం. అది దీనిuடைய స్వభావం. అటాని పురించుకునేప్పుడు దాన్ని ఏం చెయ్యాలి, దాన్ని ఎట్టా మన నుంచి ఇది చేయాలో దాన్ని చేసింది వెళ్ళవనే తవర నీ కింద వెళ్ళవుతే. అదే మన ప్రేయర్ లో మొట్టనే ముందరనే చూసిందాము. దాన్ని ఎది మాత్రం ముడియమో దాన్ని మాట్రే దానికి ఉంటే సత్తుని ఏది మార్చింది వెళ్ళవదో ఆ వెళ్ళవని దాన్ని మనం ఏత్తుకునే తన్మని దేవుడా. ఎది మార్చింది వెళ్ళవును, ఎది మార్చింది వెళ్ళవదు అట అనేసి పిరిచి అరించుకునే ఆ బుద్ధిని అట అనేసి దేవునితో ప్రే చేయాలట. అది పురించుకుంటేనే మనం వచ్చి దీని క్లియరా పురించుకుంటూ వెళ్ళవును. అదావదు ఈ మాత్రం అనేది ఈ చేంజ్ ఎది ఏమి ఎట్టా నడుతుంది అనేది ఆ తెలివి ఒక్కొక్కటి స్వభావం ఎట్టా ఉంది, దానుடைய నున్మై తన్మని సూక్ష్మాని అన్ని నేని మన గమనించంగా అన్ని నేని ఈశ్వర ప్రభావం అనే దాన్ని పురించగా అన్ని నా నుంచే నడుతుంది అనే అట్ట ఒక ఎన్నం ఎంచేప్పుడు కర్త అనే భావం ఉన్నప్పుడు
నాకు రాగద్వేషం మనసులో ప్రధానంగా ఉన్నప్పుడు ఒక్కొక్కటిని దాని స్వభావాల్ని మనం నుణుకంగా పురించుకుందుకు వెళ్ళవదు. దేనికంటే మనవుடைய విరుపు వెరుపు అక్కడ డామినేట్ చేసి పెద్దవి నిలుసుకుంది. అక్కడ భూదాకారంగా అదే నిలుసుకుంది. అది అన్నిని మరచును. ఏ ఉదవ దీని పూర్వం అది మరచును. ఈ నుణుకంగా మనం వాచ్ చేసే తన్మై ఎప్పుడు వచ్చును? సాక్షి భావంగా ఉండి వాచ్ చేసే తన్మై ఎప్పుడు వచ్చునుంటే ఈ ప్రభావం అటాని ఎంచంగానే మన సాక్షిగా ఉండి అన్నిని గమనించే తన్మై వచ్చును. మనం ఏం చేసేము? దాని ఉడిసి మనవుடைய విరుపు వెరుపు అనేది అని నాకు ఇది ప్రయోజనపడినా నేను వాళ్ళకే మంచిది చెప్పినా అటాని చెప్పేము. కావంటే వాళ్ళకి మంచిది చెప్తే వాళ్ళే దాన్ని వద్దోనేక మన లైట్ గా చెప్పి వాళ్ళకి మన చెప్పేది వాళ్ళకి కష్టంగా ఉంది అనేప్పటికి ఇంకొకరు దీని స్వామి చెప్పేప్పుడు ఇంకొకటి చెప్పినారు. మొదటి దీని శ్లోకం చెప్పేప్పుడు ప్రియమానాయ హిత కామ్యయ అనేప్పటికి వాళ్ళకి ఎవరితో మాట్లాడినాలు వాళ్ళకి హితం ఇచ్చేట్టుగాని వాళ్ళకి ప్రియంగా ఉన్నట్టుగానే మాట్లాడాలనే తవర మన ఇష్టానికి మనకు తోచిన దానితో మనం మాట్లాడుకునే పోయేదిలో అర్థమే లేదు. అది పెద్ద మంచి విషయంగానే ఉండొచ్చు, కానీ వినే వాళ్ళకి ఆ ఇది ఉండాలి. ఆ పక్వం ఉంటేనే దాన్ని వాళ్ళు ఎత్తుకుంటారు. దాన్ని ఉడిసి నేను గీతగా చదివినాను అనే దానికోసం నాకు తెలిసిన విషయాలని అన్ని నే ఫాలో చేయకుండా ఇంకొకరితో అందరిగా అడ్వైస్ చేసింది ఆరంభించినామంటే స్వామి గురుపురానంద దీన్ని పర్టికులర్ గా చెప్పినారు. గీత చదివిన వాళ్ళందరూ అడ్వైస్ చేసింది బయలుకితున్నారు. అది చెయ్యకుండా అటాసి పర్టికులరా దీన్ని చెప్పేప్పుడు చెప్పినారు. అట్లా చెయ్యకుండా అందరు గీరబేగా ఒక వెరుపే వస్తుంట దానించి దాన్ని పురించుకుని మొదట మన నడిచిందిగా మోడల్ గా ఉండింది చూడా. అదే అక్కడ ముఖ్యం. అట్లా ఉండంగా దాని దీన్ని మన అన్ని పాపాల నుండి మన విలహితము అనేది ఈ శ్లోకం మూలంగా చెప్పారు. గోత్రసుత యహ మాం అజం అనాదిం నన్ను దోరు యహ అంటే దోరు யார் నన్ను மாம் అంటే నన్ను என்னை அஜம் பிறப்பற்ற அஜம் அனாதிம் ஆதியற்றவன் ఆది లేనివాండు తొడక లేనివాండు అదే మరి అజం అంటే పిరపు లేనివాండు అట అనిసి దూరు తెలుసుకుంటున్నారో యహ వేతి లోక మహేశ్వరం ఈ ఉలహానికేని ఆ మహేశ్వరన్ అంటే ఉలహాని అన్ని ఈ పులన్கள் అప్పార్పట్టవన్ అదే సమయాల ఈ ఉలహాని అన్ని పడచేయడానికి కారణంగా ఉండేవాడు. అన్ని దాని ఆర్డర్ లో నడిచిందుకు దానికి ఇరుపుకొని ఉణర్వు కాని ఉండేవాడి. అధిష్టానంగా వండుకుని అన్ని నడాపెట్టేవాడి. ఆడక మురైగా అన్ని నియతిపడి దాని నియతిపడి ఒక ఆపిల్ గా ఉండాలంటే ఆ దేవుడు అక్కడ ఉండేదాన్ని ఇచ్చా. అనగా ఒక మాడి పండు ఆ మాడి పండుగా ఉండేదానికి ఏం కారణం? ఆ ఇరుపు ఉణర్వుగా ఆ దేవుడు అక్కడ ఉండేదాన్ని ఇచ్చా. ఒక నీళ్లుగా ఉండింటే అది దేనించి ఆ దేవుడు అక్కడ ఇరుపు ఉణర్వుగా ఉండేదాన్ని ఇచ్చే. అట్ట మన ఒక్కొక్కటిని ఇప్పుడు నేగా ఉండేదానికి ఏ కారణం అంటే ఆ ఇరుపు ఉణర్వుగా ఆ దేవుడు ఆ స్వభావాలు అన్నిని నడబెట్టుతా ఉంది. ఆ నియతిపడి అన్నినే నడుచుకుంటా ఉంది. ఆ ఆర్డర్లన్నీ ఆ మురైగా ఎంత బాగా నడుస్తా ఉంది. మన తినేది అన్ని ఆ రోగ పోయి ఎన్సైమ్స్ తో కలందు అది సెరిమానం అవి అన్ని ఎత్తురుగా అవుతుంది. అంటే ఆ మురైగా ఎట్టా సేపడుతుంది. ఒకటినే మనం వాటి చేసేది లేదు. మన వాట తింటా ఉన్నాము డైలీ ఎన్ని మాట తినేము. కాబట్టి ఏం తినేము అది ఎట్టా పోయి ఇదవుతుంది. ఒక్కటి కూడా మన ఎంచిందే లేదు. దేని పట్టిని థింక్స్ చేసేది అనేదే మనకు దొరకదు. ఏం తినేము, దేనించి ఏం అవుతుంది, ఈ తిండి తిన్న దాని నుంచి ఏం ప్రచన వచ్చిందా లేకపోతే మంచిది అవిందా, ఒక్కటిని పట్టిని మన ఎన్నం అనేదే దొరకదు. మన వాటిని ఏమో బుల్డోసర్ వాళ్ళ వచ్చినామో పోయినామో ఎట్టనో వాళ్ళకై పోతా ఉంది.
ఇక్కడ అసమ్మూడాహా అనేప్పుడు స్వామి దాన్ని తిరిగి చెప్పినారు. ఆ తెలివి ఒక్కొక్కటిని దేనించి యాపిల్ దివా పడ్డది, దేనికి నేరుగా పడుతుంది, దేని సైడ్ వాక్ ల పడలా అట్టనిసింటని ఆ గ్రావిటీ ఆ దాన్ని కండుపిడిచేదానికి వాళ్ళు ఎంత ఆ బుద్ధిని యూజ్ చేసింటారు. అతను ఆ ఒక్కొక్కటిలోని ఆ బుద్ధి, ఆ తెలివాన బుద్ధి ఉండప్పుడే అట్ట ఉండేవాళ్ళే ఈ అసమ్మూఢ అటనేరు. ఆ తెలివాన బుద్ధి వచ్చేదానికి ఈ ఈశ్వర జ్ఞానం అనేది వద్దే హెల్ప్ చేస్తుంది. ఆ ఈశ్వర జ్ఞానాన్ని పట్టిన అభ్యాసాన్ని ఇంకా அடுத்த శ్లోకాలోండి 4వதுలోండి 11வது శ్లోకం వరకు దాని పట్టియ మన ఈ వెలి ఉలగం గాని ఉள் ఉలగాలోని అన్ని గాని ఆ దేవుండే ఉంటారు అనేదాన్ని ఇంకా చెప్పబోయేది. దాని அடுத்தదిలో చూడండి. దీంతో ముడుచుకుంటా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.